శ్రీ చూడగానే అసలు మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు భయ్య. ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో హాట్‌స్టార్ లో ఒక్కసారిగా మైండ్ పగిలిపోయింది భయ్య. మామూలు పగిలిపోలేదు. హైప్ మీటర్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసి హైప్ మీటర్ ఇచ్చి పడేసాడు భయ్య రాజమౌళి. నేను ఒక్కటే చెప్తున్నాను భయ్య, ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి మరి సెంట్రల్ గవర్నమెంట్ కి హెల్త్ మినిస్టర్లకి అందరికీ ఒకటే చెప్తున్నాను భయ్య, మాకున్న హైప్ ప్రపంచం నుంచి బయటికి రావాలంటే ఇప్పట్లో మేము రాలేం భయ్య. 2 years పడుతుందంటే అప్పుడు 2 years వరకు మేము వెయిట్ చేయాలంటే మేము పోతామేమో అనిపిస్తుంది భయ్య. ఇలాంటి హైప్ నుంచి మేము బయట రావాలంటే మాకు ఇమీడియట్ గా ఒక వ్యాక్సిన్ కనిపెట్టండి భయ్య. నిన్ననే హాస్పిటల్ కి 3 హాస్పిటల్ తిరిగాను భయ్య. 1 కాదు 2 కాదు 3 హాస్పిటల్కి తిరిగాను. ఈ హైప్ జ్వరానికి వాళ్ళకి వింత పట్టని జ్వరం పడేసింది భయ్య. ఆ జ్వరం నుంచి బయట రావడానికి డాక్టర్లకి అర్థం అవుతలేదు. నిన్న తెలిసింది భయ్య ఈ జ్వరం పేరేందో. నిన్న అర్థమైంది. వారణాసి జ్వరం భయ్య. ఈ జ్వరం నుంచి బయటకు రావాలంటే ఒక కొత్త వ్యాక్సిన్ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అంతా దిగి ఈ వ్యాక్సిన్ కనిపెడితే గానీ ఈ ఈ హైప్ నుంచి బయటకు రాలేం భయ్య. ఆ విధమైన హైప్ ఇచ్చి పడేసింది. అవును. ఖచ్చితంగా భయ్య, మనని తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు. పాన్ ఇండియా RRR తో పాన్ ఇండియా సినిమాని గ్లోబల్ స్టేజ్ కి తీసుకెళ్లాడు. ఇప్పుడు వచ్చే వారణాసి ప్రపంచ సినిమా స్థాయిలో మన ఇండియన్ సినిమాని గొప్పగా నిలబెడతాడు భయ్య. ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టే గొప్ప భారతీయ చిత్రం భయ్య. ఒక జేమ్స్ కామెరన్, ఒక స్టీవెన్ స్పీల్బర్గ్, ఒక రాజమౌళి భయ్య.